హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది మిర్చి బజ్జీ కూర అండి. ఎంతో సింపుల్గా అయిపోయే కూర, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. దీనికి కావాల్సిన శనగపిండి, ఉప్పు, వాము. ఈ ముందు మిర్చిని బాగా కడుక్కోవాలి 2-3 సార్లు, ఎందుకంటే మట్టి అది లేకుండా కడుక్కొని దానికి ఘాట్లు పెట్టాలి. ఒకవైపు ఘాట్లు పెట్టి నిలువుగా చేసి దాంట్లో మనం ఈ పిండి శనగపిండి, ఉప్పు, వాము అన్నీ కలుపుకొని రెడీ చేసుకోవాలి. ఒక్కొక్క దాంట్లో ఈ విధంగా శనగపిండి కూరి అన్నీ ఒక బాండీలో వేసుకోవాలి. వేసుకుని పొయ్యి మీద పెట్టి బాగా పైన నూనె వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలకి మగ్గుతుంది. కానీ ఎంత మగ్గినా కానీ కారం అది లేకుండా ఉండాలంటే కొద్దిగా మజ్జిగ వేసి మూత తీసేసి అడికి పై కలిపి సన్న సెగన మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చాలా బాగా మగ్గుతాయి. ఒక రారి అటు ఇటు పైకి అడికి పైకి కలిపితే రెడీ అయిపోతుంది. కమ్మటి కూర, టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా తినడానికి ఈజీగా ఉంది, తొందరగా అయిపోయాయి. ఉద్యోగాలకి ఆఫీస్కి వెళ్ళినప్పుడు చాలా తొందరగా అయిపోయాయి కర్రీ అండి. ఇది నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు పెట్టడానికి నాకు అవకాశం అండి. ఎలా ఉందో మీరు కామెంట్స్ చేసి చెప్పండి. ప్రతిదీ కూడా నాకు కామెంట్ చేస్తే మీకు ఇంకా నాకు ఏమైనా తెలుసుకుని ఇంకా మంచిగా చెప్పడానికి, ఐడియాలు చెప్పడానికి వీలవుతుంది. ఏది కూడా ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయాయి. ఎందుకంటే చిన్న చిన్న ఫ్యామిలీస్ తొందరగా చేసుకునేవి నేను చెప్తున్నాను. అన్నీ ఆవిరి మీద ఉడికేవి.